ఈ వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో మంచిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అందరికీ. అందుకోసమని చేపల పులుసు చూసారా? ఈ చేపల పులుసు చక్కగా వేడి వేడి అన్నంలో పెట్టుకొని ఈ చల్లగా ఉన్న ఈ వెదర్లో తింటుంటే చాలా బాగుంటుంది కదా. అందుకనే ఇవాళ నేను మీ అందరికీ షేర్ చేసి చూపిస్తున్నాను. వేడి వేడి చేపల పులుసు. కుండలో చేపల పులుసు అంటేనే టేస్ట్ అదుర్స్ కదా. చూసారా టేస్ట్ ఎంత బాగుందంటే చాలా బాగా కుదిరింది టేస్ట్. కుండలో చేపల పులుసు. కుండలో చేసిన చేపల పులుసుకి ఇంకా టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. యమ్మీ యమ్మీగా ఉంది. ఇది చూసి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్, బీబీ ఛానల్. ఇవాళ అందరికీ ఫిష్ పులుసు అయితే చేసి చూపిస్తున్నాను. ఈ ఫిష్ పేరు అయితే నాకు ఐడియా లేదండి. మీలో ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి, నాకు పేరు తెలియదు. దీనికోసం అని చెప్పి నేను ఫిష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 3-4 టైమ్స్ కడిగానండి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి లంబాగా పొడుగుగా కట్ చేసుకున్నాను. కరివేపాకు, ఉల్లిపాయలు అయితే కొన్ని అయితే కట్ చేసి చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకున్నాను. అండ్ కొన్ని అయితే మిక్సీ చేసుకొని పెట్టుకున్నానండి. ఉల్లిపాయల పేస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుండ పెట్టుకొని కుండ బాగా హీట్ చేస్తున్నానండి. ప్రాసెస్లోకి వెళ్తున్నాను. కుండ ఇదిగోండి బాగా హీట్ అయిపోయింది కదా, చూడండి. కుండ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ టేస్ట్కి తగినంత తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయిన తర్వాత అందులోనికి ఎండుమిర్చి వేసుకుంటున్నా. పులుసు కదండి, అందుకని చెప్పి ఎండుమిర్చి వేసాను. నెక్స్ట్ కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకుని అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశాను. అది కూడా బాగా ఫ్రై చేస్తున్నాను. ఒక్కసారి ఇలాంటి కుండ ఏదైనా తెచ్చిపెట్టుకోండి ఇంట్లోని. నాన్ వెజ్ ఐటమ్స్కి చాలా బాగుంటుంది. మెయిన్ చేపల పులుసు వండుకోవడానికి అయితే మాత్రం యమ్మీగా ఉంటుందండి. నెక్స్ట్ ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసేసాను. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. చేపల పులుసుకి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. ఇగోండి ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసుకుందాం. కుండలోని ఎప్పుడైనా చేస్తే కుండ వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఒక్కసారి కనుక కుండ వేడైపోయింది అనుకోండి, తొందరగా హీట్ అయిపోయిన తర్వాత మాత్రం పని అయితే అయిపోతుంది. పులుసు కాబట్టి నేనైతే కొద్దిగా ఇందులో మెంతులు యాడ్ చేసుకున్నాను. పులుసుకి ఎప్పుడైనా మెంతులు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకని చెప్పి నేను కొంచెం మెంతులు అయితే యాడ్ చేసేసుకున్నాను. హీట్ అనేది ఎక్కువసేపు ఉంటుందండి కుండది. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నా ఉంటే కనుక ఆనియన్స్ తొందరగా చక్కగా కుక్ అయిపోతాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అందుకని సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. బాగా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన అంతా పోయిందాక ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి నెక్స్ట్ మనం యాడ్ చేసేసుకుందాం కారం మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. ఒక్కొక్కరు కొంచెం ఎక్కువ కూడా తింటూ ఉంటారు కదా, నాన్ వెజ్ ఐటమ్ అంటే ఎక్కువ వేస్తారు. కారం అంతా వేసేసాను. గరం మసాలా కావాలంటే చికెన్ది ఫిష్ది అయితే వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనికి ఆనియన్ పేస్ట్ వేస్తానన్నాను కదండి, ఆనియన్ మిక్సీ చేసుకుని ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చేపల పులుసుకి ఎప్పుడైనా ఒక హాఫ్ పీస్ అయినన్ని ఆనియన్ని పేస్ట్ చేసి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా వేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇందులోనికి ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోవాలండి. నెక్స్ట్ టమాటో ప్యూరీ కూడా యాడ్ చేస్తున్నాను. టమాటో అయితే నేను పీసెస్గా కట్ చేయలేదండి, మిక్సీ అయితే చేసుకున్నాను. మీ ఇష్టం, మిక్సీ చేసుకోండి, లేదంటే కనుక చిన్న చిన్న పీసెస్గానైనా కట్ చేసుకోండి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయిందాక చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికైతే మనం ఫిష్ని అయితే యాడ్ చేసుకోవాలి. బాగా ఇదంతా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన మాత్రం ఉండకుండా ఫ్రై చేసేసుకుందాం. కొంచెం అయితే టైం పడుతుంది, అన్ని పేస్ట్లు అన్నీ కూడా పచ్చివాసన పోవాలి కదా. నెక్స్ట్ 1 by 1 పీసెస్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. చేపలు ఒక్కొక్క పీస్ వేసుకుంటున్నాను ఇందులో. ఈ చేపలు ఏంటో ఎవరికైనా పేరు తెలిస్తే చెప్పండి, నాకైతే దీని పేరు అయితే ఐడియా లేదు.
చేప తల చాలామందికి ఇష్టమైన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఓకే, పీసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను. చేపలు వేసిన తర్వాత గరిటెతో కలపకుండా జాగ్రత్తగా కలపాలండి. గరిటెతో కలిపామంటే పీసెస్ అయితే కట్ అయిపోతాయి కదా, విరిగిపోతాయి. అందుకని చెప్పి నేను ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. గరిటెతో కలిపామంటే ముద్దగా అయిపోతాయి. నెక్స్ట్ ఇది పులుసు కాబట్టి నేను ఆల్రెడీ ఒక 10 నిమిషాలు పావుగంట ముందైతే చింతపండుని అయితే నానబెట్టేసి ఉంచేసుకున్నాను. దానిని పిసికేసి ఇదిగోండి ఆ విధంగా చింతపండు లిక్విడ్ని అయితే ఇందులో యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. ముందుగా మనం ఒక పావుగంట ముందు కనుక వాటర్లో నానబెట్టామంటే ఈజీగా వచ్చేస్తుంది కదా చింతపండు గుజ్జు అనేది. ఆ వాటర్ అనేది ఇందులోనికైతే ఇదిగోండి యాడ్ చేసేసాను. నేను మిక్స్ చేయటం లేదండి, చేపలు విడిపోతాయని ఈ విధంగా కలుపుతున్నాను. స్పీడ్గా అయితే కలపొద్దండి, చేపలన్నీ విడిపోతాయి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోవటమే. కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఎంత వాటర్ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. దీనిలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకున్నా బాగుంటుంది. నేనైతే మాత్రం కొంచెం చిన్న బెల్లం ముక్క అయితే మాత్రం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పులుసు కాబట్టి షుగర్ లేకపోతే బెల్లం ముక్క వేస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ బెల్లం ముక్క వేస్తే మాత్రం టేస్ట్ పులుసుకు చాలా బాగుంటుంది. అందుకని నేనైతే బెల్లం ముక్క అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా యాడ్ చేయలేదంటే ఈసారి నుంచి బెల్లం ముక్క యాడ్ చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. నెక్స్ట్ కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లులు కూడా యాడ్ చేస్తున్నానండి. లాస్ట్లో కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లులపై యాడ్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు. ఇది కొంచెం సేపు కుక్ అవ్వాలండి, అందుకనే నేను మూత పెట్టి బంద్ చేసేసాను, క్యాప్ పెట్టేసాను. కొద్దిసేపు కుక్ అయితే మన పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి యమ్మీ పులుసు రెడీ అయిపోయింది. చూద్దామా ఒక్కసారి ఓపెన్ చేసి. ఎస్, వేడి వేడి చేపల పులుసు, కుండలో చేపల పులుసు రెడీ. నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి, కుండలో చేపల పులుసు బాగుందా? నచ్చింది అనుకుంటాను. వేడి వేడి అన్నంలో తినండి. చేపల పులుసు యాక్చువల్గా చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే చేస్తే చాలా బాగుంటుంది అంటారు. అందులో కుండలో చేసింది అయితే నెక్స్ట్ డేకి డెఫినెట్గా బాగుంటుంది. మీరు కూడా ఇలా కుండలోనే చేయండి, చాలా 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 బాగుంటుంది టేస్ట్ అనేది. నెక్స్ట్ డే వరకు ఉంచుకొని తినండి. వేడి వేడి అన్నంలో తిన్నారంటే అదిరిపోద్ది టేస్ట్ అనేది. చేపల పులుసు టేస్ట్ చాలా బాగుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.